సార్ ఒక కొన్ని అడిషన్స్ ఉన్నాయండి సార్ చెప్పిన దానికి. చెప్పండి. ఇక్కడ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ప్రస్తావన వచ్చింది. సందేశ్ గలీలో భయమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం 2019లో సువేందు అధికారి గారు వాళ్ళు టీఎంసీలోనే కంటిన్యూ చేశారు. సో అది అయిన తర్వాత వారి అడిషన్ తో ఆ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఒక 3-4 సీట్లు అక్కడ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇంకోటి మనము కర్ణాటకలో కొన్ని తగ్గుతాయి సీట్లు, తెలంగాణ కొంచెం పెరుగుతాయని వాస్తవం. అది అయినప్పటికీ మిగతా చూసి ఉత్తరప్రదేశ్ లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం 63 దగ్గర వరకు వచ్చినట్టు అలయన్స్ అవన్నీ కలుపుకుంటే ఇప్పుడు అది 70 దాటి 72, 73 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో కొన్ని అంటే మినిమం లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇంకా యాడ్ అయ్యి బీజేపీ చాలా మటుకు 320 వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. తమిళనాడులో ఒక 2 అయితే వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ మనం చూస్తున్న రివ్యూస్ కానీ ఇన్పుట్స్ కానీ ఏవైతే వస్తున్నాయో, సో ఆ దీంతో ఇంకా పెరుగుతుంది అనమాట. ఓకే, సందేశ్ ఖలీకి సంబంధించిన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సందేశ్ ఖలీలో హైదరాబాద్ లాంటి సిచ్యువేషన్ అక్కడ. ఓకే, 60% ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ, 40% మాత్రమే హిందువులు ఉన్నారు. మొత్తం హిందూ కన్సాలిడేషన్ అయినా కానీ కూడా అక్కడ బీజేపీ గెలవడం చాలా కష్టమైన విషయం. అది గెలవలేరు అని నేను అనట్లేదు, ఎందుకంటే ముస్లిమ్స్లో కూడా పీడితులు చాలామంది ఉన్నారు. ఈ టీఎంసీ గుండాల వల్ల నష్టపోయినటువంటి ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ అల్టిమేట్గా ఓటింగ్ వెళ్ళేసరికి వాళ్ళు మతపరంగా ఓటు వేస్తారా లేదా పీడితుల్ని వాళ్ళు పీడించే వాళ్ళని శిక్షించాలన్న దృష్టితో ఓటేస్తారా మనం చెప్పలేము. అది అందుకనే సందేశ్ ఖలీని మనం ఆటోమేటిక్గా బీజేపీ గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. డెమోగ్రాఫిక్స్ కొంత భిన్నంగా ఉన్నాయి అక్కడ. దగ్గర 13 సీట్లు బెంగాల్లో ముస్లిం ఓటింగ్ ముస్లిం ఓటర్స్ 35 to 60% పైన ఉన్నారండి. జస్ట్ నెంబర్. కరెక్ట్. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు బేసికలీ ఎలక్షన్